ట్రాఫిక్ జామ్ కూడా కాకుండా సో మరొక పక్క ఇటు ట్రాఫిక్ ని కూడా ఎప్పటికప్పుడు అంటే అభిమానులకు కానీ తలెత్తకుండా ఎప్పటికప్పుడు చూస్తున్నారు. సో ప్రస్తుతానికి మనము ఇక్కడ ట్రాఫిక్ సిబ్బందితో కూడా మాట్లాడదాం. ఏంటి సార్ ఎలా ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేస్తున్నారు? వెహికల్స్ ఎప్పటికప్పుడు ముందుకు పంపించడం జరుగుతుంది. ఇక్కడ పబ్లిక్ ఇంత మంది వస్తున్నారని తెలిసి కూడా వన్ వే బ్లాక్ చేస్తామని నేను చెప్పారు. ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, కనీసం అంటే అభిమానులకే కాకుండా మీరు ట్రాఫిక్ జామ్ కాకుండా ఏం స్పెషల్గా ఏం వన్ వేలు కావచ్చు అంటే దీనికంటే వాళ్ళు ట్రాఫిక్ ఇంపార్టెంట్ కాబట్టి వెహికల్స్ ఎక్కడ ఆగకుండా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వచ్చిన వెహికల్స్ వచ్చినట్టు ముందుకు పంపిస్తున్నాం. ఎవరికైతే టికెట్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే గేట్ ద్వారా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. టికెట్స్ లేని వాళ్ళు బయటికి వెళ్ళాలి. సో వచ్చిన వాళ్ళ వెహికల్స్ అభిమానుల వెహికల్స్ అవ్వచ్చు, లేకపోతే అతిథుల వెహికల్స్, వచ్చే గెస్ట్ల వెహికల్స్ అని ఇక్కడ పార్కింగ్ ఏమైనా స్పెషల్గా కేటాయించారు? ముందులో స్టేడియంలో పార్కింగ్ ఉన్నది. అక్కడ వాళ్ళ కేటాయించినటువంటి పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేసుకోవడానికి అనువుగా పార్కింగ్ ముందు చూపించడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారని అంచనా వేస్తున్నారు? ఇప్పటి వరకు అంటే వాళ్ళు ముందుగా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 10,000 పాసులు ఇవ్వడం జరిగింది. అంతమంది వచ్చి ఉంటారని అనుకుంటున్నాం. ఏంటి మీకు పొద్దున డీసీపీ గారు కూడా శివకుమార్ గారు ఆయన కూడా కొన్ని ఏర్పాట్లు చేశాం, మేము వన్ వే రూట్లు పెట్టాము. యూసఫ్గూడ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వచ్చే వైపు అవచ్చు, దాని తర్వాత ఇటుపక్క మైత్రివనం నుంచి సారథి స్టూడియో నుంచి ఒక వన్ వే పెట్టాము. సో ఎన్ని వేలు పెట్టినా పరిస్థితి చాలా ట్రాఫిక్ అయితే జామ్ అయింది. మరొక పక్క అభిమానులు చూస్తున్నట్టయితే వాళ్ళ వెహికల్స్ కానీ వాళ్ళ ఎంట్రీ పరంగా ఇక్కడ ఇంత జామ్ ఉంది కదా, సో కాసేపట్లో జనం పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీనిపై ఇది ఈవినింగ్ టైం కాబట్టి పీక్ అవర్స్ అంటే అన్ని ఆఫీసులు వదిలే టైం కాబట్టి స్కూల్స్ ఆఫీసులు అన్ని వదిలే టైం కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంటాయి వెహికల్స్. కాబట్టి వెహికల్స్ అన్ని కూడా ముందుకు పంపించడం జరుగుతుంది. అన్ని గేట్ల వద్ద కూడా మా ట్రాఫిక్ వాళ్ళు ఉండి వెహికల్స్ ఎక్కడ ఆగకుండా ముందుకు పంపించడం, పబ్లిక్ టికెట్స్ ఉన్న వాళ్ళని ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు లోపలికి చెక్ చేసి పంపడం జరుగుతుంది. ఎవరికైతే పాసులు లేవో వాళ్ళందరినీ కూడా బయటికి పంపడం జరుగుతుంది. సో చూస్తున్నాం కదా, ఎక్కడికక్కడ కూడా పోలీసు ట్రాఫిక్ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా భద్రతమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. సో పోలీస్ సిబ్బంది కూడా ప్రతి ఒక్కరిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే సో మనం చూస్తున్నాం. ఇదైతే వీవీఐపీ ఎంట్రీ దగ్గర కూడా ఇక్కడ వాగ్వాదం చూస్తుంటే ఒక్కొక్కరిని కూడా చాలా కంట్రోల్ చేస్తూ కూడా ప్రస్తుతానికైతే అభిమానులు పోలీసులు కూడా పాసులు కంపల్సరీ చూపించుకుంటూ పాసులు ఉన్న వాళ్ళని మట్టిగా పోలీసులు కూడా లోపల రాణిస్తున్నారు. ఎవరికి ఎలాంటి అనుమతులు లేకున్నా కూడా అంటే పోలీసులు పాసులు ఇచ్చిన వాళ్ళని మట్టికే లోపలికి రాణిస్తూ కూడా చాలా కట్టడైతే చేస్తున్నారు. చాలా మంది పాసులు లేకున్నా కూడా చాలా మంది అయితే ఇక్కడ రావడం జరిగింది. బయట చూస్తుంటే మనకు ఒక గందరగోళ వాతావరణం అయితే కనపడుతుంది. అయితే 7:30 సరిగా 7:30 అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ సో ఈ ముగ్గురు ఒకేసారి రావడం కూడా ఒక బజ్ అయితే క్రియేట్ చేస్తుంది. మరొక పక్క అభిమానులు ఇప్పుడిప్పుడే లోపలికి వస్తున్నట్టు అభిమానులు చూస్తున్నాం మనము. పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడ సో ప్రస్తుతానికి మనం ఈవెంట్కి సంబంధించిన సెకండ్ గేట్ దగ్గర ఉన్నాము. ఇప్పుడిప్పుడే లోపలికి అంటే పోలీసులు కూడా అభిమానులకు పాసులు తీసుకుని లోపలికి అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు ఒక్కొక్కరుగా వస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మనం చూస్తున్నాం, వీళ్ళు అభిమానులు చూస్తున్నారు. ఏంటి ఎలా ఉండబోతుంది? ఎక్కడి నుంచి వచ్చారు? మేము శ్రీకాకుళం నుంచి వచ్చాం. శ్రీకాకుళం నుంచి అల్లు అర్జున్ కోసం వచ్చారా? అవునండి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండి, పక్కా ఫ్యాన్స్. అల్లు అర్జున్ నుంచి కోసం శ్రీకాకుళం నుంచి ఎక్కడికి వచ్చాం. ఎస్, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? బంజారాల్స్ అన్న. ఏంటి ఎలా ఉండబోతుంది? అల్లు అర్జున్ ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? గట్టిగా ఉంటుంది అన్న. ట్రైలర్ చూసానన్న, మామూలుగా లేదు, సూపర్ ఉంది. సినిమా అయితే సూపర్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న. ఉన్నాయన్న. ఎంట్రీ పాస్ అనేరా నేను